పులివెందులలో వైఎస్ విగ్రహాలు తొలగిస్తామని చెప్పి ఇటీవల కాలంలో మీరు మాట్లాడిన మాటలు దానిపైన పులివెందులలో ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు, ఎక్కడ ఏ చోట చూసినా కూడా దేనికైనా కూడా ఒక విగ్రహం ఉంటే పలానా విగ్రహము రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ అంటే గుర్తింపు ఉండాలి యావత్ రాష్ట్రానికి. ఎవడైనా కొత్తోడు విజిటర్స్ వచ్చాడు, పలానా సర్కిల్ పోవాలంటాడు. ఏ సర్కిల్ అని రాజశేఖర విగ్రహాలు అంటే 11, 14 ఉన్నాయి. ఏ సర్కిల్ చెప్పాలా? అదే వచ్చేట ఒకటి ఉన్నదనుకో చెప్పచ్చు. అది గౌరవప్రదంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కానీ ఏ విగ్రహానికి పులివెందుల్లో 3 మాటలు ఎలక్షన్లు జరిగితే 3 మాటలు వైకాపా పార్టీ మున్సిపల్ చైర్మన్ అధిష్ఠించితే కనీసం పర్మిషన్ తెచ్చుకోకుండా ఏ ఒక్కదానికి పర్మిషన్ లేదు. కాబట్టి సమాచార చట్టం కింద మేము అడిగినాం కాబట్టి ఏ ఒక్క విగ్రహానికి పర్మిషన్ లేదు. కాబట్టి దయచేసి ఆ కుటుంబానికే తెలియజేసి ఒక విగ్రహాన్ని ఉంచి మిగతా విగ్రహాలు తొలగించడానికి చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా మున్సిపాలిటీకి ఉన్న అధికారాలను ఉపయోగించి తొలగిస్తామని చెప్పి చెప్పడం ఏంటి.